వార్తలకు స్వాగతం. జూన్ 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ ఏడియా డాక్టర్ డి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఈ కోర్సు వరకు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయిన వారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 2023 ఆగస్టు 31వ తేదీ నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని అన్నారు. 2002 ఆగస్టు 31వ తేదీ నుండి 2009 ఆగస్టు 31 లోపు జన్మించి ఉండాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ చదివిన వారికి, మున్సిపాలిటీలో చదివిన వారికి 75:25 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు జరుగుతుందని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైటు www.angrauap.in ను వీక్షించవలసిందిగా కోరారు. స్థానికులకు ఎవరికైనా సందేహాలు ఉంటే స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ మార్టేరు, వ్యవసాయ పాలిటెక్నిక్ మార్టేరులో సంప్రదించవలసిందిగా కోరారు. వివరాల కోసం వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నెంబర్ 108819297297 నెంబర్లో కార్యాలయ వేళల్లో సంప్రదించాలని తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జూన్ 5, 6, 7 తేదీల్లో రైతులకు విత్తనాల విక్రయం జరుగుతుందని మార్టేరు వ్యవసాయ సంస్థ ఏడియా డాక్టర్ డి శ్రీనివాస్, వరి ప్రథమ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన సంస్థల్లో పడిపోని స్వర్ణగా పేరొందిన MTU 1318 1500 క్వింటాలకు కావాల్సిన మేరకు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. MTU 1318 ఫౌండేషన్ విత్తనం 25 కేజీల బస్తా ధర 1000 రూపాయలు, MTU 1318 సత్య ప్రమాణ విత్తనం 25 కేజీల బస్తా ధర 950 రూపాయలకు విశ్వవిద్యాలయం ద్వారా నిర్ణయించడం జరిగిందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వర్ణకు ప్రత్యామ్నాయంగా పడిపోని 150 రోజుల కాలపరిమితి కలిగిన తక్కువ నత్రజనితో స్వర్ణ కన్నా 10% అధిక దిగుబడి, మిల్లర్లకు మార్కెట్కు అనువైన MTU 1318 రకాన్ని సాగు చేసి మంచి దిగుబడులు పొందాలని సూచించారు. నిబంధనలకు తిలోదకాలు వదిలి పిరిమంట మండలంలో మట్టిని రాత్రి పగలు లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. పొలమూరు, పిరిమంట్ర, బట్లమగడూరు, మార్టేరు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారుల కనుసరణల్లో మట్టి తరలిస్తున్నారు. మట్టి తరలించేందుకు మైనింగ్ పర్మిషన్ రోడ్డుపై వాహనాలతో రవాణా చేసేందుకు R&B శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండవలసి ఉంది. దానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములు, మురుగు కాలువలు, గట్ల మట్టిని సైతం తరలిస్తున్నారని ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి. అయినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాక్టర్లు అతివేగంగా నడుపుతూ డ్రైవర్లు సెల్ ఫోన్ల ద్వారా పాటలు వింటూ వాహనాలపై నడవడం ద్వారా ప్రమాదాలు సంభవిస్తాయని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ కనుసరణల్లో మట్టి తరలింపు జరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని మట్టి మాఫియా ఆగడాలపై కొరడా జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. పొగాకు వాడడం వల్ల గుండె, ఊపిరితిత్తులు, మెదడు, రక్తనాళాలు దెబ్బతింటాయని PM జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్లు అన్నారు. శుక్రవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గణపవరం మండల కాశీపాడులో ర్యాలీ నిర్వహించి పొగాకు వల్ల వచ్చే అనర్థాలను ప్రజలకు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో CPN PHWA ఆరోగ్య సహాయకులు నామాలరాజు, PMP సభ్యులు M శ్రీనివాస్, ఆంజనేయులు, M శ్రీను, K శ్రీను తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం వెలగపల్లిలో ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న జాబ్ కార్డుదారుడు M డేవిడ్ రాజు గుండె నొప్పితో మృతి చెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పనిలో ఉండగా నాకు గుండె నొప్పి వస్తుందని డేవిడ్ రాజు చెప్పగా అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రయత్నించగా అంతలోనే మృతి చెందినట్లుగా వివరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు EVM యూనిట్స్ తీసుకురావడం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధురాతి తెలిపారు. శుక్రవారం SPP జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్బర్గ్తో కలిసి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధురాతో మాట్లాడుతూ మొత్తం EVMల ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లీ సెగ్మెంట్ కోసం 98 టేబుళ్లు, 116 రౌండ్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోసం 98 టేబుళ్లు, 116 రౌండ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ETBS పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయకులు కౌంటింగ్ ప్రక్రియను మైక్రో అబ్జర్వర్ నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. తగిన గుర్తింపు కార్డు లేని వారిని నన్నయ్య యూనివర్సిటీలోకి అనుమతించడం జరగదని, ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈనాటి బంగారు మాట. కొత్త ఆలోచనలు చేయడానికి ముందు పాత ఆలోచనలు వదులుకోవాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.